ఫీడింగ్ ఇచ్చే బ్యాచ్లో ఇదొకటండి. రాత్రి 10 తర్వాత అన్నం పెడతా వీటన్నిటికి. నేను రాకపోతే వీటికి డిన్నర్ ఉండదండి. వీటి కోసమైనా కంపల్సరిగా ఈ రూట్లో వచ్చి వీటన్నిటికి అన్నం పెడతా రోజు. గుర్తుపట్టారండి, హ్యాండిక్యాప్డ్ మదర్ డాగ్. పిల్లలన్నీ రోడ్డు మీద చనిపోయినాయి. వాళ్ళ అమ్మాయి ఇది ఇది డెలివరీ అయ్యి ఉంది ఇప్పుడు, వాళ్ళ డాటర్. దీనికి పిల్లలు పుట్టినాయి, ఆ లోపల ఎక్కడ ఉన్నాయి కానీ పిల్లలు. అది హ్యాండిక్యాప్డ్, కాలు ఉండదు కదండి ఆ డాగ్. అది ఫిమేల్ డాగ్. వాటి బ్యాచ్. కాస్త వర్షం పడిందండి, లోపల ఉన్నాయి. బైక్ సౌండ్ విని అన్నీ బయటకు వచ్చేసినాయి. ఇక్కడ అన్నం పెట్టేశా. రోడ్డు మీద ఈ డ్రైనేజ్ పక్కన పేపర్లు పెట్టి పెడతా ఉంటాం, కానీ ఇటు పక్క పెడితే రోడ్డు మీదకి వస్తాయండి డాగ్స్. అందుకనే డ్రైనేజ్ పక్కన పెట్టుతూ ఉంటాను అన్నం. ఇక్కడ మ్యాక్సిమము రోడ్డు పాయింట్లో ఉన్న వాటికే ఎక్కువ ఫీడ్ చేస్తానండి. ఎందుకంటే హౌసెస్ దగ్గర ఇక్కడ అలవాటైపోతున్నాయి, ఇక్కడ పెట్టకండి అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారండి. నేను కూడా ఆ సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నా. వీలైనంత వరకు మనం అక్కడ పెట్టకపోతే అవి కూడా అక్కడ ఉండవండి, అవి కూడా రోడ్డు పాయింట్కి వచ్చేస్తాయి. అందుకే రోడ్డు పాయింటే ఎక్కువ అలవాటు చేయాలని చూస్తున్నా.